ట్రీట్మెంట్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇది కొంచెం కష్టమైన ట్రీట్మెంట్. ఎందుకంటే మీకు చెప్పినట్టే లివర్ అనేది ఫస్ట్ టిష్యూ, ఏ ప్రాబ్లంకైనా ముందు ఉండేది అదనమాట. సో అన్ని ప్రాబ్లమ్స్ తీరిపోయిన తర్వాత చిట్ట చివరికి కానీ అది క్లియర్ అవ్వదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ట్రీట్మెంట్లో మెయిన్గా ఈ మధ్య వెయిట్ తగ్గడానికి వాడుతున్న డ్రగ్స్ ఉన్నాయి, ఏవైతే GLP-1 అన్లాక్స్ అంటున్నారు, వాటి వల్ల తగ్గచ్చు. ఇవి ఏ పేషెంట్కి ఏది ఇవ్వాలనేది డాక్టర్ నిర్ణయించాల్సి ఉంటుంది. అవి ఒకటి తగ్గించే ఉన్నాయి. ఇది కాకుండా సారోగ్లిటజార్ అని చెప్పేసి ఒక డ్రగ్ ఉంది. అది యూజువల్గా FDA అప్రూవ్డ్ కాదు, కానీ ఇండియాలో అది ఎక్కువ వాడుతున్నారు. అది కూడా లివర్లో ఫ్యాట్ తగ్గించడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే కాకుండా మనకి డయాబెటీస్కి వాడే కొన్ని మెడిసిన్స్, పయోగ్లిటజోన్ అని, లేకపోతే ఈ డాపాగ్లిఫ్లోజిన్ అని చెప్పేసి యూరిన్లో షుగర్ వెళ్ళిపోయే రకాలు, కానీ ఇవి నార్మల్గా బాడీలో ఫ్యాట్ని తగ్గించడం ద్వారా ఇది కూడా తగ్గేటట్టుగా చేయటం అనేది ఇంకో పద్ధతి ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఉప్పు తక్కువ తినటం, ఫుడ్లో రిస్ట్రిక్షన్ చేసుకోవటం, మనం ఎక్సర్సైజ్ ఏదైనా చేయటం, ఇవన్నీ ఆటోమేటిక్గా దీనికి వస్తాయి. సిర్రోసిస్ ముందు స్టేజ్లో ఉన్న ఫైబ్రోసిస్కి డైరెక్ట్గా ట్రీట్మెంట్లు అనేవి ఉండవండి. ఈవెన్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయినా సరే పెద్దగా చేయగలిగేది ఏమి ఉండదు మనకు అక్కడ. దానివల్ల వచ్చే మిగతా ప్రాబ్లమ్స్ రాకుండా చూట్టుకోవాల్సిన తప్పించి ఇది చేయడానికి కుదరదు. ఫైబ్రోసిస్ స్టేజ్ 1, 2, 3, 4th స్టేజ్ సిరోసిస్ వచ్చిన తర్వాత మనం ఏం చేయలేము. సిరోసిస్ ముందున్న ఫైబ్రోసిస్కి ఈ మధ్య కాలంలో కొత్తగా రెస్మెట్రోమ్ అని ఒక డ్రగ్ వచ్చింది. బట్ అది ఇండియాలో ఇంకా అవైలబుల్ అవ్వలేదు. మాకు తెలిసినంత వరకు ఒక 1-2 ఇయర్స్లో రావచ్చు. అది మంచి రిజల్ట్ చూపిస్తున్నది, చాలా వరకు వెనక్కి తీసుకొస్తున్నదని మన ట్రయల్స్ ఉన్నాయి. అది ఇంకా పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాలేదు. ఇది కాకుండా వేరే చికిత్సలు అనేవి పూర్తిగా సిరోసిస్కి మారిన తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కానీ ఇట్లాంటివి చేయాల్సింది తప్పించి రాకుండా ప్రివెన్షన్ చేయటం అనేది, దాన్ని ముందు నివారించుకోవటం అనే దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మైల్డ్ ఎప్పుడైతే మనం చూసుకుంటాం ఇది ఎప్పుడు తెలుస్తుందంటే రెగ్యులర్గా చెకప్ చేస్తున్నాం. ఎందుకంటే దీనికి ఎటువంటి ఎఫెక్ట్లు ఉండవు, మనకు తెలియవు ఏం జరుగుతున్నది. లోపల ఆల్మోస్ట్ సిరోసిస్కి వెళ్ళేదాకా కూడా లివర్ మిగతా పనులన్నీ మామూలుగా చేసుకుంటూ ఉంటుంది. సో ఒంట్లో ఏ విధంగా నేను చెప్పినట్టు 40 ఏళ్ళు దాటిన తర్వాత రెగ్యులర్గా డాక్టర్ని సంప్రదించడం అనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ.